హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మరొక కొత్త రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసానండి. కొత్త ప్రాసెస్‌లో ఈ ఆలు పలావ్ ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తానండి. బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు. వంట రాని వాళ్ళు కూడా 5 నిమిషాల్లో నేర్చేసుకొని ఈ ఆలు పలావ్‌నైతే చేసేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్‌గా చేసి చూపిస్తానండి. రండి వీడియోలోకైతే వెళ్ళిపోదాము. ముందుగా నేను ఒక కప్పు నిండా బాస్మతి రైస్ తీసుకున్నానండి. మీరు ఇంట్లో ఎలాంటి బియ్యమైనా వేసి చేసుకోవచ్చు. నీళ్లు పోసుకొని శుభ్రంగా 2-3 సార్లు కడుక్కుందామండి. తర్వాత నీళ్లు పోసేసుకొని ఒక 5 నిమిషాలు నానబెట్టేసుకుందాము. స్టవ్ వెలిగించేసి కళాయి పెట్టేసుకొని 2 కప్పుల వరకు నీళ్లు పోసుకుందామండి. నీళ్ళల్లో ఒక ఉల్లిగడ్డ, హాఫ్ ఇంచు అల్లం అండి, ధనియాలు 2 టేబుల్ స్పూన్లు ధనియాలు వేసుకుందాము. అలాగే ఇంట్లో గరం మసాలాలు ఉంటాయి కదండి, లవంగా, చెక్క, ఒక బిర్యానీ ఆకు, యాలుక్కాయలు వేసేసుకొని మొత్తం కలిసేటట్టుగా కలుపుకుందాము. ఇది కొత్త ప్రాసెస్లో ఈ బిర్యానీ అయితే చాలా బాగుంటుందండి. నీళ్ళన్నీ బాగా మరిగిన తర్వాత మనం 2 కప్పులు నీళ్లు వేసాం కదండి, 1 కప్పు బియ్యానికి కప్పున్నర నీళ్ళు అయితే చక్కగా సరిపోతాయి. నీళ్ళన్నీ మరిగిపోయినాయండి. ఇలా మరగాలి. 2 కప్పుల నీళ్ళకి కప్పున్నర నీళ్ళు అవుతాయండి. మరిగిన తర్వాత దించేసి పక్కన పెట్టేసుకుందాము. స్టవ్ వెలిగించేసి కళాయి పెట్టేసుకొని ఒక గరిటె నిండా ఆయిల్ వేసుకుందాము. 1 స్పూను నెయ్యి కూడా వేసుకుందాము. ఆయిల్ నెయ్యి హీట్ ఎక్కిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా కట్ చేసేసి వేసేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాము. ఇలా ఫ్రై చేసుకున్న ఉల్లిపాయల్ని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. అదే కళాయిలో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని జీలకర్ర కొద్దిగా ఫ్రై అయిన తర్వాత బంగాళదుంపల్ని పెద్దగా కట్ చేసేసి వేసేసుకుందాము. వేసుకొని ఫ్రై చేసుకుందాము. అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం 2 పచ్చిమిరపకాయలు కచ్చాపచ్చాగా దంచి వేసుకుందాము. అలాగే ఉల్లిపాయల్ని ఫ్రై చేసుకుందాం కదండి, అవి కూడా కొద్దిగా వేసుకొని మగ్గించుకుందాము. ఒక పెద్ద టమాటాని సన్నగా కట్ చేసేసి వేసేసుకుందాము. వేసుకొని మొత్తం ఇలా మగ్గించుకోవాలి. కొద్దిగా పుదీనా, కొత్తిమీర కూడా వేసుకుందాము. వేసుకొని మొత్తం కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత మగ్గించుకోవాలండి. చూడండి ఎంత చక్కగా మగ్గిపోయినాయో. మొత్తము నీళ్ళని వడగట్టుకొని పోసేసుకుందాము. 1.5 కప్పు వచ్చినాయండి. పోసుకొని మొత్తం కలుపుకుందామండి. ఇలా మీ ఇంట్లో కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. బియ్యాన్ని కూడా వేసేసుకుందాము. వేసుకొని మొత్తం కలుపుకుందామండి. మొత్తం కలిసేటట్టుగా ఇలా కలుపుకొని మూత పెట్టేసుకుందాము. ఒక 10 నిమిషాలు ఉడికితే సరిపోతుందండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కలుపుకొని ఇప్పుడు బిర్యానీ మసాలా కూడా 1 స్పూన్ నిండా వేసుకుందామండి. బిర్యానీ మసాలా మీ దగ్గర లేకపోతే గరం మసాలా అయినా వేసుకోవచ్చు. అలాగే ఒక నిమ్మ చెక్కను కూడా ఇలా పిండుకుందాము. ఈ రసాన్ని వేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మొత్తం ఇలా కలుపుకున్న తర్వాత మూతనైతే పెట్టేసుకుందాము. సన్నని మంట మీద ఉడికించుకుందామండి. చూడండి, తర్వాత మనము వేపుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకుందాము. కొద్దిగా పుదీనా, కొత్తిమీర కూడా జల్లుకుందామండి. అలాగే 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకుందాము. వేసుకొని ఒక 2-3 నిమిషాలు వరకు మూత పెట్టేసుకొని సన్నని మంట మీద మగ్గించుకుందామండి. చూడండి, ఆలు పలావ్ అయితే రెడీ అయిపోయింది. పొడి పొడిలాడుతూ మనం వేసిన 1 కప్పు బియ్యానికి కప్పున్నర నీళ్ళు అయితే చక్కగా సరిపోతాయండి. పొడి పొడిలాడుతూ
ఈ ఆలు పలావ్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే ప్లేట్లోకి తీసేసుకుందాము. చాలా అంటే చాలా బాగుంటుందండి. నాన్ వెజ్ తినని వాళ్ళు కూడా ఈ పలావ్ని చక్కగా చేసుకొని తినేసేయచ్చు. ఈ రైతాలోకి అయితే చాలా బాగుంటుందండి. పన్నీర్ మసాలా కర్రీలో కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చూడండి బంగాళాదుంపలు కూడా ఎంత చక్కగా మగ్గిపోయినాయో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, హైప్ చేయండి. మరొక కొత్త వీడియోతో కలుసుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చిన్న లైక్ ఇవ్వటం మర్చిపోకండి.